హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి వెల్కమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి పండు మిరపకాయలతో పచ్చడి అండి. దీన్ని పండు మిర్చి పచ్చడి లేదా పండు మిరపకాయ పచ్చడి లేదంటే ఎదగారం అని కూడా అంటారు దీన్ని. ఇవి యాక్చువల్గా ఫిబ్రవరి నెలలో మనకి ఈ పండు మిరపకాయలు వస్తాయండి. తొలి కోతకాయల కంటే కూడా 2-3 కోతకాయలు పట్టుకుంటే మనకి పచ్చడి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎందుకంటే నీరు పెట్టుంటాయి కాబట్టి ఫస్ట్ కోతకాయలు పచ్చడికి అంత బాగోవు అంటారు. నేను వచ్చేసి 2 కేజీలు పండు మిరపకాయలని తీసుకున్నాను. వాటిని చక్కగా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత తొడుములు తీసుకుని క్లాత్ మీద ఆరపెట్టుకుని వాటికి కేజీ పండు మిర్చికి మనం పావుసేరు కళ్ళుప్పును పోసి ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా తొక్కుకోవాలండి. తొక్కుకుని 1 నెల తర్వాత మనము చింతపండు వేసి రుబ్బుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండుని తొక్కంగానే పసుపు ఉప్పు వేసి తొక్కిన తర్వాత చింతపండు రెమ్మలు శుభ్రం చేసుకుని దీనిలో పెడతారండి. మన పండు మిరపకాయలో వచ్చే నీరుతో ఆ చింతపండు నానిద్ది. 1 నెల తర్వాత అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో పండు మిర్చిని రుబ్బుకుంటారు. నాకైతే రుబ్బటానికి కుదరలేదు, అందుకనే తొక్కి నేను ఫ్రిడ్జ్ లో ఉంచాను. ఇప్పుడు నాకు పండు మిర్చితో అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పచ్చడిని రుబ్బుతున్నాను. నేనైతే చింతపండును పండు మిర్చిలో పెట్టి రుబ్బకుండా నేను చింతపండుని సపరేట్గా పెడతాను. అది ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా చింతపండుని కేజీ పండు మిర్చిలోకి పావు కేజీ చింతపండు, పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కనుక కేజీకి 300 గ్రాముల చింతపండు, 2 కేజీల పండు మిర్చిలోకి 600 గ్రాముల చింతపండుని మంచి చింతపండు తీసుకోవాలి మనం చింతపండు తీసుకునేటప్పుడు. అయినా సరే ఆ చింతపండును కూడా మనము ఏమైనా తొక్కలు కానీ పొట్టు లాంటిది కానీ ఉంటే కనుక ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. దానిలోకి 1/2 లీటర్ వాటర్ని బాగా మరగ కాచి చల్లారిన తర్వాత చక్కగా ఈ చింతపండుని మనం రుబ్బుకునేటట్లయితే ఉదయం 9 గంటలకల్లా నానపెట్టేసుకోవాలి. రుబ్బడం సాయంత్రం 4 గంటలకు రుబ్బుకోవాలి. అప్పుడు ఈ సమయంలో మనం ఇలా నానపెట్టుకున్న చింతపండు చక్కగా నానిపోయి మనకి గ్రైండర్లో పచ్చళ్ళలో రుబ్బటానికి వేసినప్పుడు చక్కగా లేహంలాగా చింతపండు నలుగుతుంది. కాబట్టి మనము కేజీ మిరపకాయలకి నేనైతే 300 గ్రాముల చింతపండు, ఈ 2 కేజీల మిరపకాయలు కాబట్టి 600 చింతపండుని చక్కగా వేడి నీళ్ళల్లో నానపెట్టా. పండు మిరపకాయల్లో పెట్టలేదు. ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చక్కగా చింతపండు మొత్తాన్ని కూడా ఏమన్నా మనకి దీనిలో పీచు లాంటిది ఉంటుందండి, ఆ పీచు మొత్తాన్ని కూడా తీసుకుని శుభ్రంగా చేసుకున్న తర్వాత 1 అద్దసేరు నీళ్లు బాగా కలాపలా పొంగులు వచ్చేటట్లుగా మరగనిచ్చి వాటిని చల్లారిన తర్వాత కేజీకి 300 గ్రాములు కానీ లేదంటే పావు కేజీ చింతపండు కానీ, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎంత ఉప్పు వేసామో అంత చింతపండు పెట్టుకోవాలి. పావుసేరు ఉప్పు వేస్తున్నాం కాబట్టి పావు కేజీ చింతపండు, కేజీకి 2 కేజీలకి 1/2 కేజీ చింతపండు. కొంచెం మేము పుల్ల పుల్లగా తింటాము, మాకు పుల్ల పుల్లగా ఇష్టము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేజీకి 300 గ్రాముల చింతపండు పెట్టుకుంటే 2 కేజీలకి 600 గ్రాముల చింతపండు పెట్టాలి. ఇవి 2 కేజీలు పండుమిర్చి తొక్కండి. 1/2 కేజీ కళ్ళుప్పు పోసి నేను చక్కగా ఇలా మిక్సీలో వేసి ఉంచాను. అంతేకాకుండా మెంతులండి, శుభ్రంగా మెంతుల్ని దోరగా వేయించి మనము మెంతు పిండి కూడా వేసుకోవాలి. అదే మాదిరిగా ఇప్పుడు వెల్లుల్లిపాయలండి, 2 కేజీలు పండు మిర్చికి సుమారు 200 గ్రాములు వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చాగా తొక్కుకోవాలి. ఇప్పుడు మనము ఈ గ్రైండర్లో వేసుకుని ఎలా రుబ్బాలి అనేది కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ పండు మిర్చిని ఇలా 2 కేజీలు కాబట్టి కేజీని 1 వాయిగా ఇంకొక కేజీని ఇంకో వాయిగా వేసుకోవాలి. గ్రైండర్లో మనము ముందుగా పండు మిరపకాయను వేసుకుని దానిలో ఉండే గింజంతా కూడా బాగా నలిగిన తరువాత అప్పుడు మనము చింతపండును కూడా పెట్టుకోవాలి. ముందు చింతపండును వేయకూడదు. పండు మిరపకాయ గింజంతా నలిగిన తర్వాత మాత్రమే మనము చింతపండును వేసుకోవాలి.
పండు మిరపకాయ సగం నలిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని దాన్ని కూడా రుబ్బుకోవాలి. ఇప్పుడు చింతపండు పండుమిర్చి నలిగిన తర్వాత కొద్దిగా మెంతుపిండి వేయించి పొడి చేసుకున్నది వేసుకుంటున్నాం. చక్కగా అంతా నలిగిన తర్వాత లాస్ట్లో మనం తొక్కి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా వేసుకుని రుబ్బుకోవాలి. రుబ్బిన పండుమిరకాయ పచ్చడిలోకి కొంచెం తాలింపు వేస్తున్నాను. ముందుగా మనం తీసుకున్న పచ్చడికి సరిపడినంత ఆయిల్, అలాగే 3 ఎండుమిర్చి, అలాగే మనకి పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు. చక్కగా నూనెలో ఇవి వేయించుకోవాలి. మిరగాయలు గనక మనకి ఏగినయ్యి అనుకుంటే తీసేసుకోవచ్చు. మిరగాయలు వేగినయ్యి. అలాగే 4 దంచిన వెల్లుల్లి రెమ్మలు, తాలింపు కాలిందండి. ఇప్పుడు చివర్లో కరివేపాకు రెమ్మలు ఇక్కడ ఇలా పైన పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, చక్కగా మనం పండుమిరకాయ పచ్చడిని రుబ్బిన తర్వాత తాలింపు ఇలా పెట్టుకోవాలి. వేసుకుంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంగు వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది పండుమిరపకాయ పచ్చడి. ఇలా ఆయిల్ కలిపేటట్లు మనం చక్కగా మొత్తం కలుపుకుని ఆయిల్ తేలాలి. మనకి ఏ పచ్చడిలోకైనా సరే మనకి ఆయిల్ అనేది తేలాలి, అప్పుడు పచ్చడి టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పండుమిరకాయ పచ్చడిని చక్కగా కొలతల ప్రకారం రుబ్బి తాలింపు పెట్టాను. ఈ పచ్చడి మనకి చట్నీగా కూడా ఎంతో యూజ్ అవుతుంది. అలాగే మనకి జ్వరం వచ్చినా లేదంటే బాలింతలైనా సరే ఈ పచ్చడిని తిన్నా ఏమి ఇబ్బంది ఉండదు. మా పండుమిరకాయ పచ్చడి రుబ్బే విధానం కానీ పక్క కొలతలతో ఎలా చేసుకోవాలి అనేది మీకు మొత్తం కూడా వీడియోలో అందించడం జరిగింది. మా పండుమిరకాయ పచ్చడి గనక మీకు నచ్చినట్లయితే, మా పండుమిరకాయ పచ్చడి నచ్చినట్లయితే మా లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.